కూటమి ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేరు పేరున మీ అందరూ సహాయ సహకారంతో ముందుకు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రం ఈ సంవత్సర కాలం పాటులో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచన పెరిగి బీపీలు షుగర్లు తగ్గింది, ఆందోళన చెందకుండా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి సహాయ సహకారంతో మంత్రులందరూ కూడా ఉర్రూతులుగుతూ పరుగులెత్తుతూ పనులను చేపించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది గడిచిన సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నారు. గత 5 ఏళ్ల అరాచక పాలనలో మనుషులు రోడ్ల మీద తిరుగుతా కూడా అనేక ఇబ్బందులు, బయటకు వచ్చి నోరు తెరిచి మాట్లాడితే ఏదో కేసులు పెట్టి బరాయించి జైల్లో పడేసి 5 ఏళ్ల అరాచక పాలనలో ఈ సంవత్సరం జనాలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ స్వేచ్ఛా వాయువు పీల్చుకుని వారు ఏదైనా చెప్పాలనుకుంటే స్వేచ్ఛగా మాట్లాడి ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా కూడా ఈ సంవత్సర కాలం చాలా చక్కగా అయింది. 4,000 రూపాయల పెన్షన్, తల్లికి వందనం ఈ నెల 12వ తారీఖు నుంచి పడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపారు. ఈ పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం కల్లా పూర్తి కాబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే మన బందర్ పట్టణంలో, బందర్ నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో బందర్ పోర్టు పూర్తి కాబోతుంది. వచ్చే సంవత్సరం జూన్ కల్లా బందర్లో పోర్టు కంప్లీట్ అయ్యి ఓడ తిరగబోతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం రేపు 12వ తారీఖుకి సంవత్సర కాలం ముగుస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి పట్టాలెక్కించి ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషి చేసి మళ్ళీ చిన్న చిన్న పనుల నుండి రోడ్డు మరమ్మతుల దగ్గర నుండి కానివ్వండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తూ అన్నమాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒక 4,000కి వెనువెంటనే అధికారంలో రాగానే 4,000 చొప్పున ఆయన ఇవ్వటం ఈ రోజు దాకా